హాయ్, వెల్కమ్ టు లీలా ల్యాండ్స్. ఈరోజు మనం ఇంకొక కొత్త రియల్ ఎస్టేట్ టూర్కి బయలుదేరబోతున్నాం. ఇప్పుడు మనం కరెక్ట్గా వార్డెండిట్ స్కూల్ రోడ్ నుంచి హైతనగర్ వైపు వెళ్తున్నాము. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి అని అంటే హైతనగర్ దాటాలి అంటే మళ్ళీ మనము అక్కడ లెక్చరర్స్ కాలనీ వరకు వెళ్ళాలి. అలా కాకుండా మనం వార్డెండిట్ స్కూల్ నుంచి మనకు లెఫ్ట్లో ఒక రోడ్ ఉంటుంది, డైరెక్ట్గా మనకి హైతనగర్ బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్నాం మనము. ఈ బ్యాక్ సైడ్ రోడ్ నుంచి మనం డైరెక్ట్గా బ్రాహ్మణపల్లి వెళ్తున్నాం. బ్రాహ్మణపల్లి వరకు, హైతనగర్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాము. ఇప్పుడే ఎవరో పోయినట్టున్నారు పక్కన, అంతే ముందే కొని పెట్టుకోవాలి. పోయిన తర్వాత అయితే పిల్లలకు మిగిలిపోతాయండి. సరే, ఇప్పుడైతే చెట్లు అయితే బాగా పెట్టారు. ఈ కాలనీ రోడ్ అయితే ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది, బాగా డెవలప్ అయింది. చెట్లు కూడా చాలా పెద్దగా అయింది. రెసిడెన్షియల్ ఏరియా కూడా చుట్టూ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ కనపడుతుంది. ఈ ఏరియాలో అయితే మీకు హైతనగర్ బ్యాక్ సైడ్ అంటే కరెక్ట్గా ఇప్పుడు కూడా అంటే కొంచెం హైతనగర్ బ్యాక్ సైడ్ కాబట్టి ఈ పాత ఊరు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి మీకు. ఇక్కడ కూడా మినిమం మీకు 30,000 లోపు కూడా మీకు ఆన్మగల్ బస్తాయి. దీన్ని పాత రోడ్ అంటారు. ఇది పాతది హైవే రోడ్డు ఇలాగే ఉండేది ఫస్ట్లో. అయితే దాన్ని ఆ ఊరు బయట నుంచి వేయడం వల్ల అది న్యూ హైవే అయిపోయింది. ఇది పాత రోడ్ అయిపోయింది. హైతనగర్ పాత రోడ్. ఇదే గ్రౌండ్లో నేను చిన్నప్పుడు కరాటే నేర్చుకుంది. అయితే ఇప్పుడు కరాటే ఎవరు నేర్పించట్లేదు. మా మాస్టర్కి కీళ్ళ నొప్పులు వచ్చాయి అనుకుంటా. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి తొర్రూరు వెళ్ళే రోడ్డు మనకి మెయిన్ రోడ్ కనపడుతుంది. జీ హై స్కూల్ మా మేడం కెమెరాను ఫిక్స్ చేసింది. దానివల్ల నేను చుట్టుపక్కల చూపించలేకపోతున్నాను. ఇప్పుడు వెంటనే తీసి దాన్ని మీరు పట్టుకోండి మేడం. ఇప్పుడు ఎదురుగా మనకు కనపడుతుంది స్ట్రైట్ రోడ్డు, పాత రోడ్డు. మళ్ళీ డైరెక్ట్ హైవే రోడ్డుకి వెళ్ళిపోతుంది అక్కడ లెక్చరర్స్ కాలనీ దగ్గర. అయితే ఇప్పుడు మనము లెఫ్ట్లో వెళ్తే మనకి చెరువు కనపడుతుంది. అందమైన చెరువు. దీన్నే హైతనగర్ చెరువు అంటారు. చిన్నప్పుడు అయితే నీళ్ళు లేవు, ఇప్పుడు బాగానే తవ్వినట్టున్నారు. పర్వాలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదంతా చెరువు కట్ట కింద ఫ్లాట్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా రేట్లు కొంచెం తక్కువే ఉన్నాయి, ఎందుకంటే చెరువు కట్ట కింద ఉంది కాబట్టి. ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఎవరా, కానీ ఎవరికైనా కొనే వాళ్ళకి కాస్త భయం ఉంటుంది కొనాలంటే. ఇప్పుడు మనం స్ట్రైట్గా హైతనగర్ నుంచి మనము తొర్రూరు వైపు వెళ్తున్నాం అనమాట. తొర్రూరు తర్వాత మనకి బ్రాహ్మణపల్లి వరకు వెళ్ళి అక్కడ ఉన్న మార్కెట్ రివ్యూస్ మొత్తం చూద్దాం. ఇక్కడ ఏదో హౌస్ ఫర్ సేల్ కనపడుతుంది. మీకు ఎవరైనా అర్జెంట్ కావాలంటే ఈ ఫోన్ నెంబర్ కనపడుతుంది కదా, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి దాని వివరాలు కూడా కనుక్కోవచ్చు. మీకు ఇక్కడే రోడ్డుకి 4వ బిట్టే కనపడుతుంది. చెరువు కట్ట.
చూస్తున్నారు కదా, చెరువు కట్ట కింద కూడా మనకి ఎంత అద్భుతమైన కాలనీ డెవలప్ అవుతుందో. అంటే రాను రాను ప్లేస్ దొరక్క ఎక్కడ దొరికితే అక్కడ బిల్డింగ్ కొట్టేయడము, భూమి వాల్యూ అలాగే పెరుగుతుంది బాగా. జనాలు పెరుగుతున్న కొద్దీ అది ఎంత లోతట్టు ప్రాంతమైనా సరే మట్టి పోసేయడం, హైట్ పెంచేయడం, హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనము వైట్ జంక్షన్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, ఈ మధ్య బాగా డెవలప్ చేశారు దీన్ని. ఇప్పుడు వైట్ జంక్షన్ అంటే మనకి లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అనుకోండి. స్ట్రైట్గా వెళ్తేనేమో తుర్కంజల్ వస్తుంది, ఇటు లెఫ్ట్కి వెళ్తేనేమో మనకి తొర్రూరు వస్తుంది. మనం తొర్రూరు నుంచే మన ప్రయాణం సాగుతాం. ఈ డెవలప్మెంట్స్ అన్ని గమనించండి. ఇదంతా ఒకప్పుడు అటవీ ప్రాంతము. హైదరాబాద్ నుంచి పుట్లూరు వరకు ఇప్పుడు ఇంచు జాగా కూడా లేకుండా కన్స్ట్రక్షన్ అయిపోయింది. హైదరాబాద్ వేరు కాదు, ఇప్పుడు తొర్రూరు వేరు కాదు, అంతా కలిసిపోయింది. కానీ ఒకప్పుడు తొర్రూరు వేరు, హైదరాబాద్ వేరు. ఇక్కడ నుంచి అక్కడికి బస్సు వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడున్న డెవలప్మెంట్ చూడండి. ఇది మనకి అదే ఇంతకుముందు మనము రివ్యూలో అనుకున్నట్టు అంబర్పేట నుంచి కోహెడా ఏదైతే డెవలప్మెంట్ కాలేదు అని అనుకున్నామో దానికి పూర్తి రివర్స్లో ఈ హైదరాబాద్ నుంచి తొర్రూరు మాత్రం భయంకరమైన డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాము. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ డెవలప్ అయిపోయింది. ఎందుకంటే కంప్లీట్గా హైవేకి దగ్గర, అది కూడా హైవేకి దగ్గర ఉన్నా కానీ అక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కాలేదు. ఇది ఇటు సాగర్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఈ ఏరియా చూస్తున్నాం కదా, అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ అన్నీ కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏరియా చూడండి, మొత్తం అన్ని 3 ఫ్లోర్ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ రంగం ఇక్కడ చాలా అద్భుతంగా. మీరు ఇక్కడ ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ ఏరియా బాగుంటుంది, ఇక్కడ మూసీ నది ప్రభావం ఉండదు, వాతావరణం బాగుంటుంది. సాయి మాధవ్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఇటు సైడ్. లోపలికి వెళ్తే అక్కడ మీకు 3 కోట్ల వరకు ఉన్న ఇల్లు. ఇది ఒక టెంపుల్, కరోనా వల్ల మూతపడింది. ఇది మైత్రి కన్నయ్య ఎవెన్యూ, ఇది చాలా లేటెస్ట్ డెవలప్మెంట్. ఇందులో కూడా ఇల్లు ఉన్నాయి మీకు, దాదాపు 200 గజాలు, ₹1 వరకు ఉన్నాయి. మీరు ఏదైనా ప్లాన్ చేస్తే సంప్రదించవచ్చు మమ్మల్ని. సాగుతుంది. తొర్రూరు అనగానే మనకి బాగా గుర్తుకొచ్చేది మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యేగా దాదాపు 3-4 టైమ్స్ ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు. ఆయనది ఇదే గ్రామం. లెఫ్ట్లో కూడా మొత్తం టోటల్గా డెవలప్మెంట్ కనబడుతుంది. టోటల్ కమర్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. ఇక్కడ మీకు 20-25 మధ్యలో దొరికితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అంత మంచి ఏరియాలు ఇవి దొరుకుతున్నాయి కూడా. మీరు హ్యాపీగా ఇక్కడ ఉండడానికి, అంటే ఇటు సైడు మీరు నాగార్జున హైవే ఎక్కిన ఎల్బీనగర్కి ఈజీగా చేరుకోవచ్చు, హైదరాబాద్కు వెళ్ళిన ఎల్బీనగర్కి ఈజీగా చేరుకోవచ్చు. అందుకే ఇది బాగా రెసిడెన్షియల్ ఏరియా బాగా డెవలప్ అయింది. ఇల్లు కట్టాలి, ఇల్లు మంచి ఏరియాలో, ఇప్పుడు దానికోసం ప్లేస్ కావాలి ఇప్పుడు మేము ఉండడానికి అని అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఏరియా. ఇది నమ్మలేనంత డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటాం. మునుగనూరు అంతా కూడా ఇంతకుముందు
డెవలప్ అయితే ఇంకా కంప్లీట్గా హైలీ డెవలప్డ్ ఏరియా లాగా అయిపోతుంది. కొన్ని పెద్ద పెద్ద మాల్స్ కట్టడానికి కూడా చాలా అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా అనేది ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడ అన్ని బిజినెస్లు హ్యాపీగా నడుస్తాయి. ఇది మునుగనూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇప్పటివరకు మనకు క్రాస్ చేస్తున్నాము. తొర్రూరు దాటిన తర్వాత మనకి బ్రాహ్మణపల్లి చేరుకునే అవకాశం ఉంది. అప్పట్లోపు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా డెవలప్మెంట్స్ చూడండి. మీరు ఇన్వెస్ట్ కానీ లేకపోతే హౌస్ పర్పస్ కానీ కొనాలనుకుంటే ఇక్కడ మంచి హౌస్ ఫర్ సేల్ కూడా చాలా ఉన్నాయి. డైరెక్ట్ కొనాలనుకుంటే హ్యాపీగా కొనవచ్చు మీరు. కొనాలనుకుంటున్నారు మీరు? ఇల్లు కొనాలనుకుంటున్నారా కట్టింది, లేకపోతే ఫ్లాట్ కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి మీరు. ఒక్కొక్కరి అభిరుచిని తగ్గట్టుగా ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా. అంటే కొంతమంది కట్టిన ఇల్లు అంత ఇష్టం ఉండదు, కొంతమంది అవన్నీ రిస్క్లు మనం కట్టిన ఇల్లే బెటర్ అని అనుకుంటారు. అయితే రిస్క్, నిజంగా ఒక ఇల్లు కట్టడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఉంది. ఇప్పుడు మనం తొర్రూరులోకి ఎంటర్ అయినాము. ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. అంతకుముందు జీవితంలో ఇవన్నీ చాలా సహజంగా జరిగిపోతుంది. ఇక్కడి నుంచి తొర్రూరు వచ్చిన తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. HMDA ఎలా కొంటారా మీరు, లేకపోతే GP లేఅవుట్లో కొంటారా? పర్మిషన్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే మల్లారెడ్డి రంగారెడ్డి గారి ఇల్లు. ఇంకా ఇక్కడే ఉంటున్నాడా మరి చూస్తే మాత్రం అది ఇక్కడ ఉన్నట్టు లేదు. ఇది డైరెక్ట్ మనకు సంగి కూడా వెళ్తుంది. కోహెడా తర్వాత సంగి. రాసింది ఇటు రైట్కి వెళ్తే కోహెడా, సంగి టెంపుల్, రామోజీ ఫిలిం సిటీ. ఇటు వెళ్తే మరి మనము బ్రాహ్మణపల్లికి చేరుకోవాలి కాబట్టి వెళ్దాం. ఇప్పుడు బ్రాహ్మణపల్లి వెళ్తున్నాం మనము. ఇప్పుడు చెరువు ఉంది పక్కన. చెరువు కట్ట కింద నుంచి మనం ఈ రోడ్డు కూడా మనకి ఒకసారి రియల్ ఎస్టేట్ హెవీ డెవలప్మెంట్ అయితే లేదు, కానీ రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ.
అనుకుంటే ఈ రోడ్డు బెటరే. లోపు కొనాలి అనుకుంటే ఈ రోడ్ని ఇక్కడి నుంచి మన తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ రైట్ కొన్ని వెంచర్స్ ఉన్నాయి, డైరెక్ట్ సపరేట్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. 10,000 లోపు కావాలి మాకు అనుకునే వాళ్ళు చాలా దగ్గరలో ఉంది, అయినా మనకి స్పష్టంగా గ్రామీణ వాతావరణం కనపడుతుంది. ఇక్కడ తీసుకుంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక ప్రకృతి ప్రేమికులు అయితే మీరు ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే దగ్గరలో మనకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు కాబట్టి ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఈ ఏరియాలో కట్టుకొని రోజులు ప్రకృతిని ఆస్వాదిస్తే ఈ లోపు సిటీ మొత్తం డెవలప్ అయిపోతుంది. మనము గ్రామం దాటి బయటకు వచ్చాము. ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది బాలాజీ హోమ్స్. ఇక్కడ వెంచర్ వేసినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. కొత్తపేట మున్సిపాలిటీ కిందికి ఈ గ్రామం వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూస్తే చెరువు, అందమైన చెరువు, కట్ట, కింద పొలాలు, అద్భుతమైన సీనరీ ఇక్కడ మనకి బ్రాహ్మణపల్లిలో ఉంది. మళ్ళీ కట్ట కింద పొలాలు లేవు కానీ ఇల్లు మాత్రం మొదలవుతున్నాయి. ఈ సంస్కృతి మనకి ఉండొద్దు అసలు వాస్తవంగా చెప్పాలంటే. కానీ మరి దేనివల్ల ఈ చెరువు కట్ట కింద ఇల్లు డెవలప్ అవుతున్నాయి అనేది మాత్రం అర్థం కాని విషయం. గవర్నమెంట్ వీటికి ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలాంటివి కాపాడినప్పుడే కదా మనకి ప్రకృతి మనుషులు బ్రతకడానికి అనువుగా ఉంటుంది. దానికి గవర్నమెంటే ముఖ్యంగా ముందుకు వెళ్ళి ఇలాంటివి జరగకుండా ప్రకృతి, నీళ్ళు, గాలి, పొల్యూషన్ కావద్దు, ఆగొద్దు. వీటిని బలవంతంగా ఆపాలని ట్రై చేస్తే వరదలు రావడం, ఇంట్లో మునిగిపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకి భవిష్యత్తులో వస్తుంటాయి. ఇప్పుడు మనము బ్రాహ్మణపల్లి దాటి చాలా దూరం వచ్చేసాము. ఇక్కడి నుంచి మనకి ఇంకొక అద్భుతమైన రోడ్డు ఉంది. ఈ రోడ్లో కూడా మనకి ప్లాట్స్, వెంచర్స్ దర్శనమిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండడము అంత ఈజీగా అనిపిస్తుంది. అక్కడొకటి విసిరేసినట్టుగా ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. ఇంకా పొలాలు, ఇంకా వ్యవసాయం, ఇదంతా మనకి ఇక్కడ కనపడుతుంది. సో మనం బ్రాహ్మణపల్లి టూర్ కంటిన్యూ అవుతుంది. హైతనగర్ నుంచి బ్రాహ్మణపల్లి అనుకున్నాము, కానీ బ్రాహ్మణపల్లి నుంచి ఇంకా ముందుకెళ్తున్నాం. బ్రాహ్మణపల్లి దాటి ఇక్కడ కూడా ఎలా ఉంది మీకు క్లియర్గా వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తున్నాం. టోటల్గా ఈ రోడ్డు ఎండ్ వరకు వెళ్తే ఎలా ఉన్నాయి, ఇక్కడ భూములు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది. అందుకే లీలా ల్యాండ్స్ ఈ ప్రయత్నం చేస్తుంది. దారిలో కనిపించే రియల్ ఎస్టేట్లో ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇందులో స్పష్టంగా కనపడతాయి.
సో మీరు ఎవరైనా కనుక్కోవాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా కనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మనకి మళ్ళీ ఒక వై జంక్షన్ వచ్చింది. ఈ వై జంక్షన్ దగ్గరే మనకు ఇప్పుడు మనము ఇటు నుంచి మేము ఎప్పుడైతే రాలేదు, ఇటు తుర్కెంజాల్కు ఇంజాపూర్కు వెళ్ళే రోడ్డు ఇది. ఇటు నుంచి మనం వెళ్ళి నాగార్జున సాగర్, ఇక మీకు అక్కడ దూరంగా చూస్తే క్లియర్గా గవర్నమెంట్ క్వార్టర్స్ కనపడుతున్నాయి. మళ్ళీ ఇటు నుంచి చూస్తే మొత్తం ఇది తుర్కెంజాల్ డెవలప్మెంట్ అంతా అద్భుతంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మనకు బ్రాహ్మణపల్లి, ఈ తుర్కెంజాలు, ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా కొద్ది రోజులలో మొత్తం కంప్లీట్గా కలిసిపోయే అంత సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి తుర్కెంజాల్ బ్యాక్ సైడ్ నుంచి ఇటు బ్రాహ్మణపల్లి బ్యాక్ సైడ్ నుంచి రెసిడెన్షియల్ ఏరియా తీవ్రంగా డెవలప్ అవుతున్నట్టు మనకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కొద్ది రోజులలో మనకి ఈ ఏరియా మొత్తం ప్యాక్ అయిపోతుంది అనేది చారిత్రాత్మకమైన వాస్తవం. ఇప్పుడు ఈ ఏరియాలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఇది హ్యాపీ హెర్బల్స్ ఈ తుర్కెంజాల్ బ్యాక్ సైడ్ ప్లాట్స్కి 5.5 రేటింగ్ ఇస్తుంది. మీరు ఈ రేటింగ్ ఏదైతే ఉందో అది చూసుకొని మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది ఇక్కడ. మణికంఠ రియల్ ఎస్టేట్స్, నాగసాయి రియల్ ఎస్టేట్, మొత్తం అన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉన్నాయి లెఫ్ట్ రైట్. ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే టక్కుమని కొనడానికి ప్రయత్నం చేయకండి. బ్రోకర్ లేకుండా అస్సలు కొనకండి. అది తెలిసిన బ్రోకర్ అయితే చాలా బెస్ట్, ఎందుకంటే ఓనర్లు కూడా మోసం చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ ఓనర్ అనుకోకండి. ఇప్పుడు సో మనం చూస్తున్నాము ఒక అద్భుతమైన అమేజింగ్ డిస్కవరీ ఇది. హైదరాబాద్ నుంచి బ్రాహ్మణపల్లి నుంచి మనం సాగర్ హైవేకి వచ్చేసినాం, తుర్కెంజాల్కి వచ్చేసినాం. ఇది ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు కనిపెట్టడం వీళ్ళ ల్యాండ్స్ వల్లనే సాధ్యమైంది. సో ఈ అద్భుతమైన డిస్కవరీకి ఇక్కడ ముగింపు పలికి మనం నీలా ల్యాండ్స్ మరో కొత్త రియల్ ఎస్టేట్ రివ్యూ టూర్కి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా. ఇప్పుడు మనము బ్రాహ్మణపల్లి చౌరస్తాలో ఉన్నాం. మనం హైదరాబాద్ నుంచి బ్రాహ్మణపల్లి ఏదైతే రియల్ ఎస్టేట్ టూర్ పెట్టుకున్నామో అక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ కనపడుతుంది బ్రాహ్మణపల్లి విలేజ్. ఇది ఇటు సైడ్ వెళ్తే తుర్కెంజాల్, ఇటు సైడ్ వెళ్తే ఔటర్ రింగ్ రోడ్. మనము ఆల్రెడీ తుర్కెంజాల్ వెళ్ళేసి వచ్చినాము. ఇటు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎలా ఉంది, దాని సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనము ఇటు సైడ్ కూడా రివ్యూ చేస్తే పూర్తిగా బ్రాహ్మణపల్లి కంప్లీట్ రివ్యూ అయిపోయినట్టు. విలేజ్
నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎంత దూరం ఉంది అనేది మనం ఇప్పుడు పరిశోధిద్దాం. 82 అవుతుంది చూద్దాం. ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా మనకి ఇల్లు రెసిడెన్షియల్ ఏరియా పూర్తిగా కనుమరుగైపోయింది. చాలా సడన్గా జరిగింది అది. ఇటు సైడ్ చూస్తే నిమ్మతోట, ఇటు సైడ్ చూస్తే పొలాలు కనపడుతున్నాయి మనకి. ఇటు సైడ్ మరి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే ఏం కనపడట్లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే మంచి పొలాలు, మామిడి చెట్టు, దానికి మామిడికాయలు కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ మీకు వాటర్ కనపడుతుంది స్పష్టంగా తెలుసుకుంటున్నాం. మేడం ఇది ఆ చెట్టు ఏం చెట్టు అంటారు దాన్ని? ఒకసారి చీమ చింతకాయనా? చిన్న చింతకాయ చెట్టు కాదు మేడం, మేడి చెట్టు లాగా మేడి పళ్ళు చూడు ఉంది. అది అద్భుతంగా మహావృక్షం. ఇంకా మనకి చాలా తక్కువ దూరంలోనే బ్రాహ్మణపల్లి నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలోనే లేదు 82 ఇంకా మారలేదు. మనకి సర్వీస్ రోడ్ ఉంది. సో ఇది బ్రాహ్మణపల్లి నుంచి మనము లెఫ్ట్కి వస్తే ఉన్న సిచ్యువేషన్ ఇది. సో హైదరాబాద్ టు బ్రాహ్మణపల్లి రివ్యూని ఇక్కడితో ఆపేద్దాం. ఇప్పుడుతో లెఫ్ట్ రైట్ రెండు కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ.